హాయ్ అండి. అన్నోళ్ళ పాప విజయవాడలో చదువుకుంటుందండి. ఆ పాప కోసం అయితే వెళ్తున్నాము. మా అన్న చూడండి 5, 6 రకాల ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాడండి. నేనైతే మనుబోలు చేశాను. అలాగే గులాబ్ జామ్ కూడా చేశానండి. అన్న రొయ్యలు తెచ్చాడు. రొయ్యల కర్రీ కూడా చేశాను. అక్క ఊరు దగ్గర నుంచి వస్తే వాళ్ళ ఊరింట్లో పాడి ఉండేసరికి పాలకో కూడా ఒక డబ్బా పాలకో చేసుకొచ్చిందండి. అలాగే మినమల పచ్చడి 15 రోజుల పాటు నిల్వ ఉండే మినమల పచ్చడి కూడా చేసుకొచ్చిందండి. ఇదిగండి పాలకో ఇది. అలాగే కొబ్బరిలు కూడా చేసుకొచ్చింది. నిజంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి మన ఇంటి భోజనం. ఇలాంటి భోజనం కోసం వాళ్ళైతే తప్పిస్తుంటారండి. మనం ఎప్పుడైనా పిల్లల దగ్గరికి వెళ్తూ ఉంటే తప్పకుండా ఇలాగా ఎక్కువగా తీసుకెళ్ళండి. 1/2 కేజీ రొయ్యల పచ్చడి 600 రూపాయలు అంటండి. అది కూడా తెచ్చాడన్న. నిజంగా పిల్లలకి లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తామని, కానీ వాళ్ళ కడుపు నిండా తిండి ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదండి. అలాంటి పిల్లలకండి మీరు వెళ్ళేటప్పుడు కానీ, లేదా వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళ కోసంగా ఇవన్నీ కూడా ఇట్లాంటివి పంపిస్తూ ఉండండి. మా పాప కొబ్బరి నూనె అంటే పంపించేస్తామా అనేదండి. నేను ఫ్రెష్గా తయారు చేసిన కొబ్బరి నూనె కూడా తీసుకెళ్తున్నాము. చూస్తున్నాం కదండి. ఇవన్నీ కూడా ఎట్లా చేయాలనేది మన వీడియోలో ఉందండి. తప్పకుండా మన వీడియోని చెక్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్.